పరకామణిలోని చోరీ కేసులో వీజీఓ గిరిధర్ను సిఐడి బృందం ప్రశ్నించింది. చోరీకి పాల్పడిన రవికుమార్పై వీజీఓ హోదాలో ఫిర్యాదు చేయకుండా మీ కింది స్థాయి అధికారి ఏవీఎస్ఓ సతీష్ కుమార్తో ఎందుకు ఫిర్యాదు చేయించారని ప్రశ్నించింది. రవికుమార్తో పాటు విదేశీ కరెన్సీ నోట్లు ఎన్ని మీకు అప్పగించారని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నర్ నేతృత్వంలో దర్యాప్తు బృందం పలువురిని విచారించింది. ప్రభుత్వ ఉద్యోగి సతీష్ కుమార్ పరకామణి కేసును లోక్ అదాలత్తో రాజీ చేసుకుంటుంటే మీరేం చేశారని గిరిధర్ను ప్రశ్నించినట్లు తెలిసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరకామణి కేసు దర్యాప్తును సిఐడి బృందం వేగవంతం చేసింది. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ దర్యాప్తు బృందం పలువురిని విచారించింది. ఇప్పటికే తిరుమల తిరుపతిలో పర్యటించి కేసుకు సంబంధించిన వివరాలను సేకరించింది. డిసెంబర్ 2 లోపు కేసుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు అందజేయాల్సిన నేపథ్యంలో విచారణ ముమ్మరం చేశారు. సిఐడి విచారణకు వస్తూ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురవటంతో పరకామణి కేసు వారం రోజులుగా దర్యాప్తు మందగించింది. తిరుపతి చేరుకున్న సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా విచారణ చేపట్టారు. అప్పటి టీటీడీ వీజీఓ గిరిధర్ను విచారించారు. పరకామణి అధికారులు మొదట మీకు సమాచారం ఇచ్చారా అని ఆరా తీశారు. చోరీకి సంబంధించి టీటీడీ విజిలెన్స్ విభాగం ఎలాంటి విచారణ చేపట్టింది, దానికి సంబంధించిన దస్త్రాలు, వివరాలు ఎవరికి సమర్పించారని ప్రశ్నించారు. తాము సేకరించిన సమాచారాన్ని అప్పటి సివిఎస్ఓ నరసింహ కిషోర్కు అందజేసినట్లు సిఐడి అధికారులు వివరించినట్లు తెలిసింది. లోక్ అదాలత్లో కేసు రాజీ అంశంపై ఏవీఎస్ఓ సతీష్ కుమార్కు సలహాలు ఇచ్చారా, రాజీ చేసుకోమని అతనిపై ఒత్తిడి ఉన్నట్లు గమనించారా అని సిట్ అధికారులు గిరిధర్ను ప్రశ్నించారు. ఆయనతో పాటు అప్పటి మరో ఏవీఎస్ఓ పద్మనాభాన్ని సిఐడి అధికారులు కేసు గురించి ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ సమీప బంధువులను విచారించారు. చెన్నైకి చెందిన దంపతులు సోమవారం సిట్ కార్యాలయానికి వచ్చారు. నిందితుడికి చెన్నైలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన ఆస్తుల రిజిస్ట్రేషన్ గురించి ఆరా తీశారు. రవికుమార్ ఆస్తులు కూడబెట్టే సమయంలో ఏమి చెప్పేవారని, మరేమైనా ఇతర ఆస్తులు ఉన్నాయా అంటూ బంధువులను ఆరా తీశారు. అప్పటి టీటీడీ అధికారులు, పరకామణి డిప్యూటీ ఈవో, పోలీస్ అధికారుల డ్రైవర్లను సిట్ విచారణకు పిలిచింది. నిందితుడు రవికుమార్ ఆస్తులు గుర్తించడం కోసం వెళ్లిన అధికారులు ఎవరని, ఏ ప్రాంతాల్లో ఆస్తులపై ఆరా తీశారని అధికారుల డ్రైవర్లను ప్రశ్నించారు. నిందితుడు రవికుమార్తో పాటు పరకామణి కేసులో కీలక వ్యక్తుల బ్యాంకు లావాదేవీలపై సిఐడి అధికారులు నిఘా పెట్టారు. తిరుపతిలోని కొన్ని బ్యాంకులకు నోటీసులు అందజేశారు. సంబంధిత పేర్ల మీద ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయో తెలియజేయాలని బ్యాంకులకు నోటీసులు ఇచ్చారు.